వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం శ్రీకృష్ణ డైరీ ఫార్మ్ ఉన్నాం. ఇది అడ్రస్ వచ్చేసి సర్దనగర్ విలేజ్, షాద్నగర్ నుంచి ఒక 4 కిలోమీటర్ దూరం ఉంటుంది. చూడొచ్చు ఈ ఆవులు. ఈ తెల్లది అయితే నిన్న మార్నింగ్ ఏందని చెప్తున్నారు, అంటే ఈరోజు మార్నింగ్. ఇంకా ఇదైతే సుడితోనే ఉంది. వీటి కెపాసిటీ వచ్చేసి పర్ టైం రోజు వచ్చేసి 14 లీటర్లు, అంటే రోజుకి 28 లీటర్ల కెపాసిటీ ఆవులు ఇవి. సైజ్ పరంగా హెవీ సైజ్ ఉన్నాయి. అడ్డర్ క్వాలిటీ చూడవచ్చు. అన్న ఇది పొద్దున్న ఎన్ని ఇచ్చిందన్న పాలు, దున్న పాలు? ఈ పొద్దుగాల 16 లీటర్లు ఇచ్చింది. 16 లీటర్లు. ఓకే. ఫీమేల్ కాఫా అన్న, మేల్ కాఫా? మేల్ కాఫ్ అన్న. మేల్ కాఫా. ఓకే. కెపాసిటీ అయితే రోజుకి 28 లీటర్లు, 14 వరకు ఇస్తాను. అంటే రోజుకి 28. గ్యారంటీ పరంగా? గ్యారంటీ 14 గ్యారంటీ ఇస్తాను. 14 గ్యారంటీ ఇస్తాను. ఒక 4 రోజుల తర్వాత ఆయనకు పిండి జున్ను పాలు ఇప్పుడైతే పొద్దుగాల అయితే 16 లీటర్లు ఇచ్చింది. మంచి పాలు అయితే 14 లీటర్లు అయితే ఖచ్చితంగా వెళ్తాయి. 13.5-14 లీటర్లు అయితే మెయింటెనెన్స్ బట్టి వెళ్తాయి. ఒక్కొక్క ఆవు తిప్పి చూపిండి అన్న. అన్న తెల్లవు తిప్పి చూపి అన్న. చెయ్యి. ಈಗ ಗರ್ವನಿ ಅವನು ఇంకెన్ని రోజులు టైం ఉంటుంది అన్న ఆవుకి? 10 days టైం ఉంటాను. 10 days టైం ఉంటాను. నమస్కారం అన్న. మాది రంగారెడ్డి డిస్టిక్, షాబాద్ మండల్, సర్దనగర్ విలేజ్. సర్దనగర్ బస్ స్టాండ్ ఆపోజిట్ వెంకల్నే ఉంటుంది మన షెడ్, శ్రీకృష్ణ డైరీ ఫామ్. అది పొద్దుగాల అయితే లోడ్ వచ్చింది. చూడండి ఆవులు. ఇది ఇంతకుముందు ఈనింది ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది దీని. ఇది థ్రాడ్ లాక్టివేషన్. ఈ మిల్కింగ్ కెపాసిటీ వచ్చి 16 లీటర్స్ ఉంది డైలీ. ఒక డైలీ ఇప్పుడు రోజుకైతే 16 లీటర్లు పాలు ఇస్తుంది. ఇంతకుముందు 3 అయితే ఇప్పుడు ఈనింది. ఓకే అన్న. ఈ ఆవనా? ఇది 2వ అయితే ఆవు. ఇప్పుడు 6 పనుల మీద ఉంది. 6 పనుల మీద. ఫస్ట్ అయితే 12 లీటర్లు పాలు ఇచ్చిందన్న. 12 లీటర్లు. ఇప్పుడు 2వ అయితే ఇది 6 పనులతో ఉంది. సుడితో ఉంది కానీ సుడితో ఉంది. ఇంకొక 10 days టైం పడుతుంది. 10 days టైం పడుతుంది. ఇదన్నా? ఇది సెకండ్ లాక్టివేషన్. ఇది ఫర్ టైంకి వచ్చి 14 లీటర్స్ గ్యారంటీ తోటి ఇస్తాను. ఇది 14 లీటర్ల గ్యారంటీ తోటి ఇస్తుంది. ఈ సెకండ్ లాక్టివేషన్ 6 బండ్ల మీద ఉంది. ఇదిగినంగా ఇది నా 10 days టైం పడుతుంది. 10 days లోపల ఇంతుంది, 1 week లోపల. ఇది థర్డ్ లాక్టివేషన్. ఇప్పుడు ఇది 3వ అయితే ఈరోజు మార్నింగ్ ఈనింది. మనకు లోడ్ దిగంగానే ఈనింది. ఇది 4:30-4 o'clock అట్లా ఈనింది. ఇది ఉదయం అయితే 16 లీటర్స్ ఇచ్చింది. 14 లీటర్స్ వరకు అయితే 14-15 వరకు అయితే గ్యారంటీ సార్. ఇది ఫస్ట్ లాక్టివేషన్. ఇప్పుడు పొద్దుగాలనే వచ్చింది మన దానికి. ఇది పొద్దుగాల 11 వరకు ఇచ్చిందని. ఇది ఫస్ట్ లాక్టివేషన్. ఇప్పుడు అన్న ఈ ఆవు డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది థర్డ్ లాక్టివేషన్ అన్న. 3వ అయితే ఆవు. ఇప్పుడు 6 పనులు పోయి ఇప్పుడు కడలు వేసుకొచ్చింది. ఇప్పుడు ఈ 12 లీటర్ల కెపాసిటీ అనేది సుడిదేనా? పర్ టైంకు సూడిది. ఈయనకి రెడీ ఉంది. ఇంకా వారం 10 రోజులలో ఈనేస్తుంది. వారం రోజులలో ఈనేస్తుంది లోపలనే. ఇంకో సంఖ ఇంకా ఆర్డర్ చేస్తుంది. ఇంకా తన్నుడు బొన్నుడు ఏది లేదు. 4 చన్నులు లిప్పాలు చూడండి ఒకసారి. ఇంత క్లియర్గా ఉన్నాయి చూడండి. పిండుకోవడానికి బాగా వస్తుంది. ఇదైతే ఈనింది. ఇది పోయిన వారం వచ్చింది. ఇది అంటే జునుపాలు ఉండే పోయిన వారం. రేపైతే ఒక వారం రోజులు అవుతుంది. దీని ఇప్పుడైతే 8 లీటర్లు 8-8.5 లీటర్లు ఇస్తుంది పాలు గ్యారంటీతో ఇస్తుంది. ఇప్పుడు ఇది 3వ అయితే ఇది ఆవు. మేల్ కాఫ్ ఉంది దీనికి. ఓన్లీ వరిగడ్డితోటి 8 లీటర్లు 8-8.5 లీటర్లు గ్యారంటీ ఇస్తా. పాలు వెండుకొని చూసి తీసుకోవచ్చు. సరే ఇది నీకు ఉంది.
ఇది మూడో తావు. ఇది 10 days లోపల ఇంతది, 4-5 రోజులు మా అంటే అంతకు ఎక్కువ ఏమి ఉండదు. ఇది 8 నుంచి 9 లీటర్ల మధ్యలో ఇస్తుంది పూటకి. కన్నుడు బొన్నుడు ఏది లేదు చూడండి. ఇదన్నా ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఇది ఫస్ట్ ఇత. ఇది ఈయననికి ఉంది. ఇది ఈయనగా 4-5 రోజులలో ఇంతది సంఖ చేస్తుంది. ఇంకా అటర్ బాగా చేస్తుంది. పోలిస్టమ్ బ్రీడ్ ఇది. చూపియాను ఒకసారి ముఖంగా నేను చూపాను కస్టమర్స్కి. ఫస్ట్ లాక్టేషన్ అన్న కెపాసిటీ ఎంత ఉంటుంది? మినిమం 10 పైన ఇస్తుంది అన్న పూటకి. మినిమం 10 పైన ఇస్తుంది. చూడండి ఒకసారి అటర్ ఈనంగా అటర్ ఇంకా చేస్తుంది బాగా. పోలిస్టమ్ క్రాస్ ఇది. అదన్నా ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఇది హెచ్ఎఫ్ క్రాస్. థర్డ్ లాక్టేషన్. ఇప్పుడు వాళ్ళు 11 లీటర్ గ్యారంటీ ఇచ్చారు మనకు. మనమైతే 9-10 అయితే గ్యారంటీ ఇస్తాను నేనైతే. ఇది ఓకే అన్న. ఈయననికి రెడీ ఉంది. ఇది ఒక 2 రోజులలో ఈనేస్తుంది. ఆరపన్లు పోయి ఇప్పుడు కడలేసింది. ఇది చెప్పండి అన్న ఈ ఆవు డీటెయిల్స్. ఇది ఫస్ట్ లాక్టేషన్ అనేది 4 పన్ల మీద ఉంది. ఇంతకుముందు ఈనింది ఒక 1/2 అవర్ అయింది. 2 ఆవులు అయితే ఒకటేసారి అక్కడ లోపల షెడ్లో ఒకటి, ఇది ఒకటి. ఇంతకుముందు ఈనింది. దీని మిల్కింగ్ కెపాసిటీ అయితే 9 నుంచి 10 లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు. ఫస్ట్ లాక్టేషన్ ఇది 4 పన్ల మీదనే ఉంది. 4 పళ్ళ మీద. ఈరోజు మార్నింగ్ వచ్చింది ఇవన్నీ. కాఫ్ ఏందన్నా? ఇది మేల్ కాఫ్ అన్న. మేల్ కాఫ్. మేల్ కాఫ్ మంచి బ్రీడ్. ఓకే అన్న. రేట్ విషయం అయితే మన తన 85 నుంచి స్టార్ట్ అన్న. ఇప్పుడు ఆవును బట్టి రేట్ ఉంటుంది. 130-140 వరకు ఉన్నాయి ఆవులు. అంటే అటు మిల్కింగ్ కెపాసిటీ బట్టి, అటు బాడీ స్ట్రక్చర్ బట్టి అటు రేట్లు ఉంటాయన్న. మీరు దగ్గరకు వచ్చి చూసి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన శ్రీకృష్ణ డైరీ ఫార్మ్ నుంచి ఛానల్ ఈనంగా ఉంది. మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే అయినాక మనకి వస్తుంది. రెగ్యులర్ వీడియోలు పెడుతూనే ఉంటా, అప్లోడ్ చేస్తూనే ఉంటా. మన ఛానల్ శ్రీకృష్ణ డైరీ ఫార్మ్ ఛానల్ అని కొడితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ వీడియోలు వేస్తూనే ఉంటా. మీకు నచ్చితే రండి చూడండి.